ముందుగా ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా సోదరులకు నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి గల కారణం హనుమకొండ జిల్లా గోపాలపురం గ్రామం దానికి సంబంధించిన ఊర చెరువు విషయమై దాదాపు ఒక 20 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఊర చెరువును ఒక 10 ఎకరాల కబ్జాకు పోను, మిగతా ఒక 10 ఎకరాల స్థలంలో రిటర్నింగ్ అంటే మొన్న వర్షానికి వచ్చిన వరద కారణంగా అది అధికారుల నిర్లక్ష్యం వల్ల ఆ గేట్ వాల్ తీయకపోవడం వల్ల వాటర్ ఫ్లో ఎక్కువైపోయి కాలనీ వాసులు ఇబ్బంది పడిన విషయం వాస్తవమే. ప్రకృతికి చేసిన విధ్వంసానికి మనం మనుషులమైతే ఏం చేయలేము. కాకపోతే వాటికి తగు చర్యలు తీసుకోవడానికి మున్సిపల్ అధికారులు కానీ ప్రభుత్వ అధికారులు కానీ ఇతర ఏ విషయంలో ఉన్న ప్రతి ఒక్క అధికారులు కానీ ముందస్తు చర్యలు అనేది తీసుకోవడం జరగాలి. దాని తర్వాత ఈ గోపాలపురం ఊర చెరువులో రిటర్నింగ్ వాల్ కన్స్ట్రక్షన్ అనేది జరుగుతుంది. దానికి అభివృద్ధికి మేమేం అడ్డం కాదు. దీంట్లో ప్రభుత్వం గుర్తించిన 3 ఎకరాల 11 గుంటలకు సంబంధించిన గోపాలపురం దళితులకు బీసీలకు సంబంధించిన శ్మశాన వాటిక అనేది అది గత 70-80 సంవత్సరాల నుంచి ఉన్నది. అది ఈరోజు కొత్తగా పుట్టింది అయితే కాదు. 1971 మాస్టర్ ప్లాన్లో కూడా మున్సిపల్ అధికారులచే గుర్తించబడిన శ్మశాన వాటిక అది ఎగ్జిస్టెన్స్లో అంటే గత 70-80 సంవత్సరాల నుంచి అక్కడ వాడకంలో ఉన్నది. దీన్ని ఇరిగేషన్ అధికారులు గత 20 సంవత్సరాల నుంచి ఈ చెరువు అనేది వాడకంలో లేదు. అక్కడ వ్యవసాయ భూములు లేవు కాబట్టి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ అనేది రెవెన్యూ డిపార్ట్మెంట్కి అటాచ్ చేయాలి ల్యాండ్. అది చేయకపోగా కేవలం దాంట్లో మట్టి అమ్ముకోవడానికి ప్రభుత్వ అధికారులు కానీ ప్రజాప్రతినిధులు కానీ వాళ్ళు అభివృద్ధి పేరిట ఈ సమాధులను విధ్వంసం చేసి మా దళితుల గౌడ సంఘానికి సంబంధించిన శ్మశాన వాటిక, అది బీసీలకు ఎస్సీలకు సంబంధించిన శ్మశాన వాటికను ఇలా సమాధులు తీసేసి కనీసం వాళ్ళు వేరే చోట ఎక్కడైనా పోయి ఖననం చేసుకోవడానికి కూడా వీలు లేకుండా యుద్ధ ప్రాతిపదికన ఈ పనులు చేయడం అనేది దీన్ని ఎవరి కోసం లాభం చేకూరడానికి అనేది దయచేసి అధికారులు గుర్తించాలి. డే అండ్ నైట్ దీంట్లో మొరం బయటికి అమ్ముకుంటూ మట్టి దందా చేస్తూ అభివృద్ధి పేరిట చాలా ఇప్పటి వరకు దగ్గర ఒక 200 సమాధుల వరకు పోయినాయి. ఈ విషయమై మేము హైకోర్టుకి పోయి ఆర్టికల్ 21 ప్రకారంగా మా హక్కును మేము కాపాడుకోవడానికి హైకోర్టును ఆశ్రయించినప్పుడు మాకు ఒక స్టే ఆర్డర్ అనేది వచ్చింది. ఈ స్టే ఆర్డర్లో ఏముంది అని అంటే 3 ఎకరాల 11 గుంటలకు సంబంధించిన స్థలాన్ని ముట్టుకోకుండా మిగతా అభివృద్ధి పనులు ఎలాగ తీసుకోవచ్చు, దానికి మాకేం అభ్యంతరం లేదు. ఇప్పటికైనా ఈ 3 ఎకరాల 11 గుంటలకు సంబంధించిన రెవెన్యూ అధికారులు కానీ లేదా అక్కడ అభివృద్ధి పనులు చేస్తున్న ఇరిగేషన్ అధికారులు కానీ గుర్తించి ఈ శ్మశాన వాటికకు సంబంధించిన స్థలాన్ని దాని చుట్టూ టెంచేసి దాన్ని కాపాడాల్సిన బాధ్యత మున్సిపల్, ఇరిగేషన్ అండ్ రెవెన్యూ అధికారులపైన ఉంది. కాబట్టి ఇటు విషయమై దీంట్లో దీన్ని రాజకీయం చేయకుండా ఈ ఊరు సమస్య కాబట్టి ప్రజల తరఫున పోరాడడానికి మేము ఎప్పుడు సిద్ధంగా ఉంటాం. మా పితరుల సమాధులను అంటే గుర్తించి వాటికి సంబంధించి మాకున్న గుర్తులు చిహ్నాలు అవి తొలగించకుండా కొత్త వాటికి పెట్టుకోవడానికి గోపాలపురంలో ఇంకా వేరే స్థలం ఏమీ లేదు. ఉన్నదే అదొక స్థలము, మిగతాదంతా కబ్జాకు పోయింది. కాబట్టి ఇప్పటికైనా దీన్ని కోర్టు ఉత్తర్వులను గౌరవించి పోలీస్ అధికారులే కానీ రెవెన్యూ అధికారులే కానీ ఈ స్థలానికి చుట్టూ ఫెన్సింగ్ వేసి అక్కడ గోపాలపురం గ్రామ ప్రజలకు న్యాయం చేయాలని చెప్పేసి మీడియా ప్రతినిధుల ద్వారా నేను ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతుంది. దీనికి దయచేసి అందరూ సహకరించాలి. ప్రాముఖ్యంగా రెవెన్యూ అధికారులు కానీ ఇరిగేషన్ అధికారులు మరొకసారి మీకు 2 చేతులు జోడించి వేడుకుంటున్నాను. దయచేసి ఆ సమాధుల స్థలాన్ని కాపాడి వారికి మీరు డెమాలిష్ చేసిన సమాధులకు మళ్ళీ వాళ్ళ సొంత ఖర్చులతో కాకుండా మీరు డెమాలిష్ చేసిరు కాబట్టి మీ ఖర్చులతోటి వాళ్ళకు ఆ సమాధులను మళ్ళీ తిరిగి పునర్నిర్మించి వాళ్ళ ఆత్మగౌరవాన్ని వాళ్ళ మనోభావాలను దెబ్బతీయకుండా మానవత్వ దృక్పథంతో అభివృద్ధి చేసుకొని ప్రజలందరికీ మంచి చేయాలని చెప్పేసి తెలియజేస్తున్నాను.